ఇలా పాలిష్ వండుకుంటాం కదా, చపాతీలోకి, రైస్‌లో కూడా చాలా బావుంటది. బిర్యానీలో కూడా బావుంటది ఈ కర్రీ ఇలా చేసుకున్నామంటేని. బగారా రైస్‌లో కూడా బావుంటది. టేస్ట్ అయితేని ఇలా చేసుకొని తిన్నామంటేని. మీరు తప్పకుండా ట్రై చేయండి. హలో అండి, అందరికీ నమస్తే. నేనైతే ఆలు వంకాయ కర్రీ చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటది ఇలా చేస్తే, ఇలా ట్రై చేస్తేని. ముందుగా అయితే నేను వంకాయలు తీసుకున్నాను. ఒక పావు కిలో తీసుకున్నాను. ఫస్ట్ అయితే వాటర్‌లో ఏసేసుకొని కాడ అలాగా సగం కట్ చేసుకోవాలి. టేస్ట్ అయితే ఇందులోనే ఉంటది ఎక్కువైతేని. ఫస్ట్ అయితే ఉల్లిగడ్డలు కట్ చేసేసుకుంటున్నా. పొట్టు తీసేసుకొని చిన్నగా కట్ చేసుకోవాలి కర్రీకైతేని. 2 గ్రీన్ చిల్లీ కూడా తీసుకున్నాను. ఇలాగా చీలికల్లాగా తీసుకోవాలి. ఈ కర్రీకైతే కొంచెం లేతగా ఉన్న వంకాయలు తీసుకోవాలి. నేనైతే ఇలాగా పొడుగ్గా కట్ చేసుకుంటున్నా. లోపడైతే పురుగులయి ఉంటాయి కానీ చూసుకొని కట్ చేసుకోవాలి. ఇలాగ ఉండాలి వంకాయలు పాలేసి వండుకున్నప్పుడు కర్రీకి. ఇలా పొడుగ్గా కట్ చేసుకున్న పురుగులయి చూసుకొని కట్ చేసుకోవాలండి. వాటర్‌లో ఏసుకోవాలి ఫస్ట్ అయితేని. సాల్ట్ కూడా ఏసుకోవాలి. సేదొచ్చేస్తాయి కర్రీకి వండుకున్నప్పుడు మనం. వంకాయ కదా సేదొస్తది. ఇలా వంకాయలు కొంచెం లేతగా ఉంటే తొందరగా ఉడుకుతాయి. టైం కూడా తక్కువ పడతది మనకి. వాటర్‌లో ఏసుకున్నానండి. ఇలా కడిగేసుకోవాలి. కడిగేసుకొని పక్కనెట్టేసుకొని కర్రీకి రెడీ చేసుకుంటున్నా. ఎలా చేయాలో చెప్తానండి నేను. నేనైతే ఒక 2 స్పూన్లు ఆయిల్ ఏసుకుంటున్నాను కళాయి ఎట్టుకొని కర్రీకి. ఫస్ట్ అయితే ఆయిల్ హీటెక్కాక ఉల్లిగడ్డలు ఏసుకోవాలి. ఆయిల్ హీటెక్కింది కదా, ఉల్లిగడ్డలు ఏసేస్తున్నాను. పచ్చిమిరకాయలు 5, 6 గ్రీన్ చిల్లీ కూడా ఏసుకోవాలి. సిమ్‌లో పెట్టి బాగా ఏగనివ్వాలండి ఇవన్నీ ఉల్లిగడ్డలయిని మంచి రంగొచ్చే వరకుని. సిమ్‌లో పెట్టి ఏగనివ్వాలండి, మాడిపోకుండా చూసుకోవాలి ఉల్లిగడ్డలు. పాలేసి వండుతాం కదా, టేస్ట్ అయితే చాలా బాగుంటది ఇలా చేసుకున్నామంటే కర్రీని. అల్లం పేస్ట్ అయితే ఒక 1 స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు బాగా ఏగనివ్వాలి ఇవన్నీ. బాగా కలుపుకోవాలి ఇవన్నీ. వంకాయలు ఉన్నాయి కదా, పట్టలు వేసి అవి వేసేసుకుంటున్నాను. వంకాయలు వేసేసుకోవాలండి ఇవన్నీ. రుచి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి వంకాయల్లోని. ఇందులోనే పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. సిమ్లో పెట్టి ఉడకనివ్వాలండి. పసుపు అన్ని కలిసి ఇలా కలుపుకోవాలి. నేత వంకాయలు కదా తొందరగానే ఉడికిపోతాయి, టైం ఏం పట్టదు. ఒక 2 నిమిషాలు అయితే మూత పెట్టేసుకోవాలండి. సిమ్లో పెట్టి బాగా ఉడకనివ్వాలి వంకాయల్ని. అప్పుడు పాలు పోసుకోవాలి. మళ్ళీ కలుపుకోవాలండి ఇలాగా. అడుగున అంటుకుంటది కదా, చూసుకుంటా కలుపుకోవాలి. కలుపుకోలేకపోతే అంటుకున్నదంటే కర్రీ అంతా వేస్ట్ అయిపోతుంది, పాడైపోతుంది కూడా మనకి. వంకాయలు అయితే వేగిపోయినాయి కదా, కారం అయితే వేసేసుకుంటున్నాను సరిపోనంత. నేనైతే ఒక స్పూన్నర వేసుకుంటున్నా. ఇందులో గరం మసాలా కూడా వేసేసుకోవాలి. ఉప్పు కారం అన్నీ వేసేసుకున్నాను కదండి మసాలాలు అవి. పాలు అయితే కప్పుడు పాలు తీసుకున్నాను నేను. మాట కలుపుకోవాలి. కలుపుకొని సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి ఇవి. ఇంక వాటర్ పోయాక పాలు పోసాను కదా,
ఇందులో పాలు పోసిన వల్ల వాటర్ అవసరం లేదు. ఒక 2 నిమిషాలు అయితే ఆల్రెడీ ఉడికిపోయినాయి కదా వంకాయలు. ఒక 2 నిమిషాల్లో సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి. ఒక మాట అయితే కలుపుకుంటా చూడాలండి కర్రీని. ఇలా పాలు పోసుకొని అనుకున్న టేస్ట్ అయితే చాలా బాగుంటది. ఒక 2 రెబ్బలు కరివేపాకు కూడా ఉడికినప్పుడు వేసుకోవాలి లాస్ట్ అయితేని. ఇంకొక నిమిషం ఉడకనివ్వాలి. పాలు వంకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇలా పాలు వేసుకుని ట్రై చేయండి. కర్రీ అయితేని చాలా బాగుంటది. హెల్దీగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. పాలు వంకాయ కర్రీ అయితే ఒక గిన్నెలో తీసేసుకుంటున్నాను. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది కర్రీ అయితేని. టేస్ట్ అయితే అదిరిపోద్ది పాలు వేసి వండుకున్నామంటేని. హెల్త్కి కూడా చాలా మంచిది, హెల్దీగా ఉంటాం మనం ఇలా పాలు వేసి వండుకుంటే కర్రీలోని. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.